దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించకపోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే, వెలుగునిచ్చే దేవుని వాక్య భాగ అంశము. రెండు ప్రియులారా, అంశము అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రియుల, అధికముగా ఆనందించువారు ధన్యులు అనే అంశంలో మనం ప్రార్థనతో ప్రవేశిద్దాం. వాక్యం అర్థం చేసుకోవడానికి తండ్రి దేవుని సహాయము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞానము, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని, వాక్యం అర్థం చేసుకొని బుద్ధి వికాసాన్ని, కృపను, జ్ఞాన వివేకాన్ని అడుగుదాం. ప్రియులారా, మంచి నేలలో విత్తబడిన గిజ్జవలే దేవుని మాటలు మన హృదయంలో 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలించినట్లు తండ్రి ఆత్మస్వరూపు దేవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తుడు అనుగ్రహిస్తాడు. నాతో భయించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ఆత్మస్వరూపుడా, ప్రేమస్వరూపుడా దేవా, మీ వాక్యముందు అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అనే అంశం ధ్యానించబోయేటప్పుడు మీరే మా ఆత్మతో, మా దేహముతో, మా హృదయంతో మాట్లాడమని మీ వాక్యము ద్వారా దేవా, మన హృదయం మీకు అనుకూలకరముగా నిత్యం ఉండినట్లు మా హృదయ ధ్యానము, మన నోటి మాటలు మీ ప్రియ పిల్లలకు, సేవకులకు, విశ్వాసులకు, భక్తులకు తగినట్లు నూతన సృష్టిగా మనందరినీ మార్చమని ఇలాగ చేసి సాతాన్ని శీఘ్రముగా శాంతిదాతుడు దేవ, మీ పిల్లలైన మా కాళ్ళ క్రింద అనుదినము చితక త్రొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, మనము ఒక పాట పాడుకుని సిద్ధమవుదాం. ప్రియులారా, పాట జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రియులారా, మన దేవుడు జ్యోతిర్మయుడై ఉన్నాడు. అవును, నాతో ఏకీభవించి పాడండి పాట. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. తండ్రి యేసు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీకిష్టమైన నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ
నన్ను విసిరేయక కార్యపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ. నన్ను విసిరేయక కార్యపై ఉంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. జ్యోతిర్మయుడా మన ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రేలార్ యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ ఏకదేవుడు జ్యోతిర్మయ ఉన్నాడు. ప్రేలారా, ఆయన తోటలోని ద్రాక్షవల్లితో మన అందరినీ కట్టి ఉన్నాడు. యేసుక్రీస్తే ఆ ద్రాక్ష చెట్టు, ఆ తోటపు యజమాని తండ్రి దేవుడు, ఆ తోటము ఈ భూలోకము. అవును ప్రియులారా, యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. ఆయన కొమ్మలు మనము యేసుక్రీస్తు అనే ద్రాక్ష చెట్టుతో అంటు కడతాడు మనల్ని ప్రభు తండ్రి ఫలించినట్లు. అవును, ఇలాగే పరలోకపు తండ్రి వ్యవసాయకుడైనాడు. ప్రియులారా, ఆయనకు అప్పగించుకుందాం. యేసుక్రీస్తుని నిజమైన ద్రాక్ష చెట్టులో మనము ఏకీభవించి ఫలించుదాం. పరిశుద్ధాత్మ ద్వారా కొమ్మవలే ఫలించు కొమ్మవలే. మరియు పరలోకపు తండ్రి మంచి కుమారి. ప్రియులారా, తనకి ఇష్టమైన ఆయన మహిమ కొరకు మనల్ని రూపిస్తాడు, సిద్ధం చేస్తాడు. అవును, మరియు పరలోకపు తండ్రి మంచి కాపరి, ఆదరించే తల్లి వలె ఆదరిస్తాడు, మన దుఃఖాన్ని తీసివేస్తాడు. అవును, తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఆది సంభూతిని మహిమపరచడం. ప్రియులారా, అనుదిన జీవితంలో అధికముగా ఆనందించువాడు ధన్యులు అని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ప్రియులారా, మనం కీర్తనల గ్రంథము 112 అధ్యాయం 1వ వచనం చూస్తాం. ప్రియులారా, Psalms 112 వర్స్ ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ చదువుతాం. ప్రియులారా, ఏమని? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఈ ప్రియులారా, యెహోవా యందు అంటే ఇప్పుడు దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు నందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్తాడు, నన్ను ప్రేమించి వారు నా ఆజ్ఞలను గైకొంటారు. నన్ను ప్రేమించిన వారి నా ఆజ్ఞలు గైకొన్నారు, ఆనందించరు. నన్ను ప్రేమించువాన్ని నా తండ్రి ప్రేమిస్తాడు, వారిని సన్మానిస్తాడు. నేను నా తండ్రి ఇద్దరు వచ్చి వానిలో నివాసము చేసుకుంటాం. ప్రియులారా, ఇలాగే కీర్తన 1వ కీర్తన 2వ వాక్యంలో కూడా చదువుతాము. దావీదు చెప్తున్నాడు, ఎవడు అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆ చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే యేసుక్రీస్తు. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యమందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆమె వారు నీటి కాలువల ఒడ్డున నాటబడిన ఆ
చెట్టు వలె ఆకు వాడాక తన కాలమందు ఫలమిచ్చు ఆ చెట్టు వలె ఉంటారు ప్రియులారా. తగిన కాలంలో ఈ చెట్టే ఆ నెలకు కాయలు కాస్తుంది. మనము సంవత్సరం కావచ్చు, కానీ మనం ఇచ్చే ఫలము శాశ్వతంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు, మరి అనుగ్రహిస్తాడు. ఇలాగే అధికముగా ఆనందించేవాడు ధన్యులు అధికముగా ఆనందించేవారు ధన్యులు అనే అంశంలో మన ప్రభువును ప్రేమించిన కొలది బైబిల్ మనకు మధురముగా ఉంటుంది ప్రియులారా. లోతైన ఆత్మీయ అనుభవంలోనికి బైబిల్ ప్రియులు నడిపించబడుదురు గనుక వారు ధన్యులు. ఒకసారి ఒక సన్నివేశం చూస్తే ప్రియులారా, ఇద్దరు నాస్తికులు పరిశుద్ధ గ్రంథమందు ఆ తప్పు పెట్టి బైబిల్ను తప్పు పెట్టాలని ఆ తప్పు పెట్టి చూడాలని అది బూటకమని నిరూపించాలని ప్రయత్నించరి. ఒక నాస్తికుడు యేసు పునరుత్థానం అబద్ధము అనే అంశంపై పుస్తకము రాయనుద్దేశించను. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మారు మనస్సు కట్టుకథ అని మరో నాస్తికుడు రాయగోరెను. అందునిమిత్తము ఇద్దరు 1 సంవత్సరం అంతా బైబిల్ను పరిశీలించి చదివి చూస్తారు ప్రియులారా. అవును, పిమ్మట అనంతరము కలుసుకుంటారు కొన్ని నెలలు సంవత్సరం అయినాక. మొదటి నాస్తికుడు చెప్తాడు ఏమంటే, నేను ఎంత మట్టుకు బైబిల్ను పరిశీలించానో అంతగా ఆ పరిశుద్ధ గ్రంథము ఆ బైబిల్ సత్యమని గ్రహించి తిని నన్ను ఎరుగకయే ఆ యేసును ప్రేమించి తిని ఇప్పుడు రక్షించబడి ఉన్నాను, వేరే మార్గమే లేదు అని చెప్పినాడు. రెండవ నాస్తికుడు కూడా అలాగే చెప్పాను. అప్పుడు ఇద్దరు చేతులు కలుపుకుని ప్రభు రక్షకుని స్తుతిస్తారు పిల్లలు, కొనియాడుతారు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవము, తల్లి గర్భంలో ఉండగా మన పిండాన్ని దానికి రూపము కలుగజేసినవాడు, మనుష్యాకారం, శాస్త్రానికి అందని నిర్మాణము, మానవ శరీర ఆకారము. ప్రియులారా, ఇలాగే వారిద్దరు నాస్తికులు ప్రభును స్తుతిస్తారు, ఆస్తికులైతారు, దేవుణ్ణి విశ్వసించి యేసుక్రీస్తుని. అవును, నిజమైన ఆస్తి కర్తలు యేసును సంపాదించుకునేది ప్రియులారా, రక్షణను సంపాదించుకున్నది, విమోచనను సంపాదించుకున్నది, పాపము శాపం నుండి విడుదల పొందేది. అవును ప్రియులారా, దేవుని అంతే అధికముగా ఆనందించేది ఆస్తి. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇది నిజమే ప్రియులారా. అవును, పాత నిబంధనందు దేవుని ధర్మశాస్త్రము, ఇప్పుడు ధర్మశాస్త్రము నెరవేర్చి యేసు స్త్రీ యందు పుట్టి ప్రియులారా పాపము శాపం మీద జయమిచ్చినాడు, మరి ఎక్కువ ప్రకాశంలో తీసుకుని వెళ్ళినాడు. ఏది ధర్మశాస్త్రానికి కాలేదో అది దేవుని మాటకు, దేవుని వాక్యముకు, వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తుకు సాధ్యమైంది ప్రియులారా. అవును, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి అని ఇర్మియా ప్రవక్త 15వ అధ్యాయం 16వ వచనంలో రాస్తున్నాడు. ప్రొఫెట్ జెరెమియా చాప్టర్ 15 వర్స్ 16th వర్డ్. అవును, దేవుని మాటలు జెరెమియాకు దొరికినవంట ప్రియులారా, అతడు భుజించినాడంట. ఆ మాటలు ఆయన హృదయంలోకి సంతోషమును, ఆనందమును కలుగజేసినవంట. దేవుని మాట అంటే యేసుక్రీస్తు ప్రియులారా. యేసుక్రీస్తు మనకు దొరికితే ఆత్మస్వరూపిగా, విశ్వాస రూపముగా, పాప క్షమాపణ రూపముగా, అంటే మనస్సు మార్చుకున్నట్టు రీతిగా, నూతన జీవిగా జీవించాలనే రీతిగా యేసు దొరుకుతాడు ప్రియులారా. పరిశుద్ధ జీవితం రూపిగా ఇలాగే హృదయం ఆనందం, సంతోషం కలుగుతుంది. మరియు వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని భక్తు దావీదు రాజు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనము, స్లామ్స్ 119 వర్స్ 72nd వర్డ్. ప్రియులారా, వేల కొలది బంగార నాణ్యముల కంటే నీవిచ్చిన వాక్యము యేసుక్రీస్తు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన
అద్వితీయుడైన ఒకే కుమారుని, తన స్వరూపాన్ని మనందరి కోసం ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. ఆయనను మన కోసం బలి ఇచ్చినాడు. సిలువలో గాయం పొందినంతగా ఘోరంగా సిలువలో 3 మేకుల మీద చేతులకు కాళ్లకు మేకులు కొట్టిన పిల్లరా. కిరాతంగా మన కోసం చంపబడ్డాడు. ఆయన వీపు వైపు దున్నినారు, పొలంలో దున్నినట్లు గాయాలు నీ కోసం నా కోసం. ఆయన రక్తమంతా కార్చి ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన దేహంలో ఉండగా లోక మానవ పాప కడగాలని, శుద్ధీకరించాలని పిల్లలు. రక్తంలో జీవం కలదు. అవును, మనుషులందరి రక్తము చెడిపోయింది, పాపముతో నిండింది. తల్లి గర్భమందు నేను పాపంతో పుట్టి తిని, అవును అని దావీదు చెప్పినాడు. అలాగే యేసుక్రీస్తు పాపం లేనివాడిగా కన్యకకు పుట్టినాడు ప్రియులారా. అద్భుత స్వరూపుడు, అద్భుతంగా పుట్టినాడు. పాపం లేనివాడిగా పరిశుద్ధ రక్తం సృజింపజేసినాడు మానవులో అందరి కొరకు. అవును, తన రక్తముతో మన అందరినీ కొనుక్కున్నాడు తండ్రి అయిన దేవునికి. అవును, అప్పా తండ్రి అని తన కుమారుని ఆత్మను మన హృదయానికి పంపించాడు. ఇలాగే మనం ఇంకొక వచనం చూస్తే ప్రియులారా, వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 17th వర్డ్. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ చదివితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయేనని పోయేనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరకుండా దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ 19వ వచనం. ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకని దానినైనను మీరి మనుషులకు అలాగున చేయు బోధించు వాడెవడు వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడతాడంట ప్రియులారా. మీరండి అని చెబితే, అయితే వాటిని గైకొని బోధించు వాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. వాటిని గైకొనాలంట ప్రియులారా. మరి గైకొనడని బోధించాలంట, వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. 20వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 20 వర్డ్. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రులు నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము అవ్వకపోతే మనము పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో, ఆ పాప క్షమాపణ పొందే రాజ్యంలో, దేవుని కుమారుని రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ ధర్మశాస్త్రం నెరవేరుతుంది. ఆకాశ భూమి ఉన్నంత వరకు దాన్ని నెరవేర్చేటకి వచ్చి తినే కానీ కొట్టివేయుటకు, రద్దు చేయుటకు వచ్చలేదంటున్నాడు. అంటే యేసుక్రీస్తునందు నెరవేరింది పిల్లలు. మనం ఇంకొక వాక్యం చూస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు మనం ఫాలో చేస్తే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు ప్రియులారా. ధర్మశాస్త్రం అది యేసుక్రీస్తు వరకు ఉంది. యేసుక్రీస్తు వచ్చినాక దాని నుండి విడుదల పొంది ఉన్నాము. కొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తముతో నిబంధన. అవును ప్రియులారా, పాపం శాపము నుండి విడిపించే నిబంధన. అవును, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తాం ప్రియులారా.
గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 4th to 7th వర్డ్ ఇక్కడ చదివితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తుపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము పరిపూర్ణుడైనప్పుడు యేసుక్రీస్తు స్త్రీ యందు పుట్టాడు ప్రియులారా. అవును, మనము ధర్మశాస్త్రం అనుసరించేవారు స్త్రీ యందు పుట్టింటిమి, కానీ పాపముతో పుట్టింటిమి. కానీ యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చిన వాడై పుట్టాడు. పాపము లేని అంటే స్త్రీ పురుష కలయిక లేని కన్యకకు పుట్టాడు ప్రియులారా. దాని కొరకు యేసు ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఆయన యందు విశ్వసిస్తే మనం ధర్మశాస్త్రం కన్నా ఎక్కువ మార్గంలో వెళుతున్నాం. ఇలాగే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు మనల్ని విమోచించుటకు ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడంట ప్రియులారా. మనం ఎంత లోబడితే మరి దాని నుండి బయటకు రాలేము. కానీ పాపం లేని యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోనై పాపం లేని వాడై పుట్టినందున ధర్మశాస్త్రాన్ని జయించిన వాడై మన అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపించాడంట పిల్లలు. మనము 6వ వాక్యం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం, మరియు మీరు కుమారులయ్యుందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. 7వ వచనం 7th వర్డ్, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ధర్మశాస్త్రం క్రింద ఉంటే దాన్ని పాటిస్తే మనము ఇంకా విమోచింపబడలేదు ప్రియులారా. అబ్బా తండ్రి అని మొరపెట్టు దేవుని కుమారుని ఆత్మను పొందలేము హృదయంలో, మరియు దేవుని కుమారుడు కాలేము, దాసుడు అయి ఉంటాం. కానీ ధర్మశాస్త్రం నెరవేర్చిన పాపము లేక కన్యకకు స్త్రీ యందు పుట్టిన యేసుక్రీస్తును విశ్వసిస్తే మనం ధర్మశాస్త్రం నుండి విమోచింపబడి ఉన్నాం ప్రియులారా. మరియు కుమారులైనము, దాసులు కాదు. అబ్బా తండ్రి అని మొరపెట్టు దేవుని కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపిస్తాడు యేసుక్రీస్తునందు విశ్వసిస్తే, ఆయన మాటలు వింటే. ఇక యేసుక్రీస్తు ద్వారా మనము కుమారులే కానీ దాసులు కాదు. కుమార్తెలైతే దేవుని ద్వారా యేసుక్రీస్తు నామములో వారసులు అంటారు పరలోక రాజ్యానికి. ఇలాగే మనం అధికముగా ఆనందించాలని ప్రభు కోరుతున్నాడు ప్రియులారా. ఇది గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూస్తే, గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 26th వర్డ్లో, మరి యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు నందు మేమందరము విశ్వాసము ద్వారా దేవుని కుమార్తెలై ఉన్నాము. అవును, ధర్మశాస్త్రం ద్వారా కాదు, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్ర మహిమ తగ్గింది ప్రియులారా. మోషే సీనాయి కొండపై ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు తెచ్చడానికి వెళ్ళినప్పుడు ఆయన క్రింద వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. కానీ కొంత సమయం అయినాక ఆ ప్రకాశం తగ్గిపోయింది. ధర్మశాస్త్ర ప్రకాశం తగ్గిపోతుంది ప్రియులారా. అది మరణం క్రింద ఉంది. కానీ మరణం ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ బలం ఎక్కడ, మరణపు బలము ధర్మశాస్త్రము అంటే ఆచార నియమనిష్టలే, అవి నుండి విడిపించాడు ప్రియులారా. ఆత్మ సంబంధమైన మరణం లేని ప్రియులారా పరిశుద్ధాత్మ నియమము, ఆచారం కాదు ప్రియులారా. ఆత్మ సంబంధ నియమము మరణం నుండి జీవంలోనికి
యేసుక్రీస్తుని లేపిన ఆ పరిశుద్ధాత్మ నియమము మన నశ్వర శరీరాలను కూడా తన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహిమ శరీరానికి మార్చడానికి యేసుక్రీస్తును విశ్వసించడానికి తండ్రి పిలిచాడు. ప్రియులారా, కొత్త నిబంధన, ఇదిగో నా దేహము లోకంలోన మీ త్యాగ జీవితాన్ని జీవించడానికి తినండి, ఇదిగో నా రక్తము త్రాగండి అని ద్రాక్షరసం ఇచ్చాడు, రొట్టె ఇచ్చాడు. ఇది నా కొత్త నిబంధనతో ఏకీభవించే రక్తము, సమస్త మానవ పాప పరిహారం కోసం చిందించే రక్తము, దీన్ని త్రాగండి, దీన్ని చేయుట అప్పుడెలా నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీన్ని చేయండి అని చెప్పాడు ప్రియులారా. ఇలాగే మనము యేసుక్రీస్తునందు మనం అందరి విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నాము. 27వ వచనం 27th వర్డ్ గలషియన్స్ చాప్టర్ 3. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము, బాప్టైజ్ అంటే దీక్షస్నానం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా విశ్వసించి పొందినాం కదా ప్రియులారా. అప్పుడు మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నామంట. ఇందులో 28వ వచనం 28th వర్డ్, ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. 29th వర్డ్, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రియులారా, అంటే యేసుక్రీస్తునందు మేమందరం విశ్వాసం వలన దేవుని కుమార్తెలై ఉన్నాము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాం ప్రియులారా. ధర్మశాస్త్రం కింద లేదు, ఇప్పుడు దేవుని కుమారుల క్రింద ఉన్నాం. అబ్బా తండ్రి అని మొర్రపెట్టు, దేవుని కుమారుని ఆత్మ మన హృదయంలో పంపబడి ఉన్నాడు. అవును, ధర్మశాస్త్రము లోబడిన వారు కాదు మనము, ఇప్పుడు దేవుని కుమారునికి దేవునికి పిల్లలు. అవును ప్రియులారా, బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఇందులో యూదుడు గ్రీసు దేశస్థుడు, అవును ప్రియులారా, దాసుడు స్వతంత్రుడు అని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మనమందరము ఏకముగా ఉన్నాము. మేము క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నాము. దేవుని బిడ్డల వారసులు, పదవి, దేవుని పిల్లల అధికారము. ఇలాగే మనము అధికముగా ఆనందించేవాడు ధన్యులు. అవును, యేసుక్రీస్తునందు అధికముగా ఆనందించవచ్చు ప్రియులారా. నా వాక్యము మీలో, మీరు నాలో ఉంటే ఏదైనా అడుగుడి, అది మీకు దొరుకును. అప్పుడు మీ ఆనందము పరిపూర్ణమగును. మీరు అధికముగా ఫలించుతున్నారు కనుక నా తండ్రి మహిమ వెలుగుతుంది అని యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం 8, 9వ వచనము చదువుతాం. ఇలాగే మనం చూస్తాం ప్రియులారా, అధికముగా ఆనందించేవారు ధన్యులు. ఇద్దరు నాస్తికులు పరిశుద్ధ గ్రంథమును తప్పుబట్టి దాన్ని బూటకమని, బైబిల్ని అంత అబద్ధమని నిరూపించుటకు ప్రయత్నించారు. కానీ ఒక నాస్తికుడు ఇంకొక నాస్తికుడు పునరుత్థానం అబద్ధం అని అంశంపై పుస్తకం రాయడానికి ఉద్దేశించాడు. ఇంకొక నాస్తికుడు అపోస్తలుడైన పౌలు అయింది, మారు మనసు పొందింది, ఒక కట్టుకథ అని మరొక నాస్తికుడు రాయగోరెను. ఆ ఇద్దరు సంవత్సరం అంతా బైబిల్ని పరిశీలించిరి. కానీ ఆ మీద కలుసుకున్నప్పుడు మొదటి నాస్తికుడు నేనంతా మట్టుకు బైబిల్ పరిశీలించాను, అంతగా అది నన్ను సత్యమని, ఆ బైబిల్ సత్యమని గ్రహించాను. నన్ను ఎరుగకి ఆ యేసు నన్ను ప్రేమించాడని గ్రహించి తిని నేను కూడా ప్రేమించాను, ఇప్పుడు రక్షించబడి ఉన్నాను అని చెప్తాడు. రెండవ నాస్తికుడు కూడా అలాగే చెప్తాడు. ఇద్దరు చేతులు కలుపుకుని ప్రభువును స్తుతిస్తారు. దేవుని కుమారులుగా మారుతాడు. పరిశుద్ధాత్మ కార్యం ప్రియులారా. అలాంటి అధికముగా ఆనందించే ధన్యత విశ్వకోటి నాస్తికులకు, విరోధులకు తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా
యేసు క్రీస్తు నామంలో దయచేయును గాక. దయచేస్తాడు ప్రియులారా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.